కన్వర్షన్ రేట్ అంటే ఏమంటే నేను చెప్తాను. మానిటరింగ్ ద ఎస్ఈఓ ప్రాసెస్ త్రూ యువర్ కన్వర్షన్ రేట్ టైస్ ఇన్ విత్ యువర్ ఎబిలిటీ టు టర్న్ సైట్ విజిటర్స్ ఇంటూ కస్టమర్స్. దీనికి అర్థం ఏమంటే గూగుల్లో ఇక్కడ దివాళీ క్రాకర్స్ అనుకోండి. ఈ దివాళీ క్రాకర్స్ అనేసి టైప్ చేస్తున్నారు ఇక్కడ ఎవరైనా కానీ. ఈ దివాళీ క్రాకర్స్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్లో నీకు రిజల్ట్స్ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఇంకా నా వెబ్సైట్కి వచ్చారు. నా వెబ్సైట్ ఏమి gtraders.co.in. ఏమి నా వెబ్సైట్కి వచ్చినారు. నా వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఏమి సపోజ్ దివాళీ టైంలో నా వెబ్సైట్కి వచ్చినారు. ఏమి ఏదైనా క్రాకర్స్ ఉంటే చూద్దాము అనే మెంటాలిటీతో నా వెబ్సైట్లోకి వచ్చినారు. వచ్చిన తర్వాత సపోజ్ ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, నా ఒక ప్రోడక్ట్ వచ్చి బయట వచ్చి 100 రూపీస్ అనుకోండి. అదే నా వెబ్సైట్కి ఏమి ప్రైస్ చూద్దామనేసి వచ్చిన వాడు అది 100 రూపీస్ అనేది ఇక్కడ నాకు వచ్చిందనేసి 50 రూపీస్కే నేను పెట్టినాను అనుకోండి. ఏమై ఈ 50 రూపీస్కే వాడి చూస్తాను, ఒరే ఇది బయట ఇంత ఎక్కువగా ఉంది, దీన్ని ఇంత తక్కువగా ఉంది అంటే ఏమి సైట్ విజిటర్స్ అంటే ఏమి నా వెబ్సైట్కి ఏదో చూద్దామనేసి వచ్చినాడు. కానీ నాకు వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు, ప్రైస్ తక్కువగా ఉంది, క్వాలిటీ బాగుంది, రివ్యూ బాగుందని చూసి వాడు నా ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినాడు. అంటే ఇక్కడ వచ్చింది జస్ట్ వాడు సైట్ విజిట్ కోసం మాత్రమే, నా దీన్ని చూడడానికి మాత్రమే. కానీ మళ్ళీ ఏమైనాడు, కస్టమర్ అయినా. అర్థమవుతుందా? అంటే కన్వర్షన్ రేటు అంటే ఏమిటంటే మన సైట్ విజిట్కి వచ్చిందనేసి ఇప్పుడు నువ్వు ఇక్కడ యాడ్ చేస్తున్నావు అంటే స్పాన్సర్డ్ అనుకోండి. ఈ స్పాన్సర్డ్ ద్వారా నీ సైట్లోకి వచ్చినాడు. ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసినాడు, వెబ్సైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, దాన్ని చూసి దాన్ని పర్చేస్ చేసినాడు. అంటే ఏమి యాజ్ ఎ నువ్వు ఈ సైట్ విజిట్ అనేది నువ్వు ఏ విధంగా తెచ్చుకో, యాడ్ ద్వారా తెచ్చుకో, ఏ విధంగా తెచ్చుకో. ఇక్కడ ఏమి సైట్లోకి వచ్చిన వాడు ఎంతమంది, ఇప్పుడు 2K మంది నా వెబ్సైట్కి వచ్చినారు అంటే దాంట్లో 100 మెంబర్స్ మాత్రమే నా దీన్ని పర్చేస్ చేస్తున్నారు. 2000 మందిలో 100 మెంబర్స్ అంటే ఎంత పర్సెంటేజ్, 5%. అర్థమవుతుందా? అంటే కన్వర్షన్ రేట్ ఏమి ఇక్కడ నాది 5% వస్తుంది. వెబ్సైట్కి వచ్చే వాళ్ళలో ఎంతమంది పర్చేస్ చేస్తున్నారు అనేసి. నెక్స్ట్ పాయింట్ చూడు, గూగుల్ అనలిటిక్స్. యూ క్యాన్ క్రియేట్ ఎ గోల్ అలర్ట్ ఫర్ యూజర్ ఎంగేజ్మెంట్ స్టెప్స్ ఇన్ గూగుల్ అనలిటిక్స్. ద కన్వర్షన్ సెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది 5 మేజర్ రిపోర్ట్స్ అండ్ ఇట్ హ్యాస్ డీటెయిల్డ్ బ్రేక్డౌన్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ డేటా విజువలైజేషన్. కన్వర్షన్ రేట్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ప్రతి దీంట్లోనూ గూగుల్ అనలిటిక్స్ అనేది వస్తుంది. ఎస్ఈఓ మానిటరింగ్ అంటానే మీకు ఏం గుర్తు రావాలంటే గూగుల్ అనలిటిక్స్. కాబట్టి ప్రతి టాపిక్లో నేను గూగుల్ అనలిటిక్స్ అనేది యాడ్ చేశాను. అర్థమవుతుందా? సో మీరు గూగుల్ అనలిటిక్స్ ద్వారా మనము ఒక అలర్ట్ని, ఒక గోల్ని అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. నాకు గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఇన్ని క్లిక్స్ వచ్చిన తర్వాత నాకు ఒక మెసేజ్ రావాలి అనేసి, ఇన్ని క్లిక్స్ వచ్చిన తర్వాత నాకు ఇది రావాలి అని. అర్థమవుతుందా? దాన్ని బట్టిందనేసి నువ్వు ఇది చేయొచ్చు అని. ఇక్కడ ఏమి, ద కన్వర్షన్ సెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ 5 మేజర్ రిపోర్ట్స్ అండ్ ఇట్ హ్యాస్ డీటెయిల్డ్ బ్రేక్డౌన్ ఆప్షన్స్ ఆఫ్ డేటా విజువలైజేషన్. అది గూగుల్ అనలిటిక్స్ లో కన్వర్షన్ రేట్ మనము చేసుకోవచ్చు. ఇంతమంది వచ్చినారు, ఇంతమంది పర్చేస్ చేసినారు అనేసి చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఇక్కడ చెప్పాడు ఒక పాయింట్లో. అర్థమవుతుందా? గూగుల్ అనలిటిక్స్ ద్వారా నువ్వు ఎంతమంది కన్వర్షన్ పోతున్నారు, ఎంతమంది పర్చేస్ చేస్తున్నారు అనే దీన్ని నువ్వు చూడొచ్చు. ఆ రిపోర్ట్ని తీసుకోవచ్చు, దాన్ని ఒక విజువలైజేషన్గా. ఇప్పుడు నువ్వు యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ అనుకోండి, ఆ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనకి ఒక రిపోర్ట్ అనేది విజువలైజ్గా చూపెట్టచ్చు అనమాట. ఇంతమంది నీ వెబ్సైట్కి వచ్చారు 100 మెంబర్స్, దాంట్లో వచ్చిందని ఎంతమంది నీకు దీన్ని చూసారు అని. You can record the multiple steps down the sales funnel to evaluate the receptiveness of users to your site. Particularly e-commerce stores particularly need conversion rate tracking to regulate the steady income of revenue from their SEO optimization. You can record the multiple steps down the sales funnel. అంటే ఏమంటే మనం వెబ్సైట్కి వచ్చే వాళ్ళని మనం రికార్డ్ ఏ విధంగా చేస్తాము అంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఈ-కామర్స్ వెబ్సైట్లో వాళ్ళు ప్రతిరోజు నా వెబ్సైట్కి, ఇప్పుడు అమెజాన్కి ఒక రోజుకి 100K వస్తున్నారు అనుకోండి. దాంట్లో ఎంతమంది పర్చేస్ చేస్తున్నారు, 1000 మెంబర్స్ అనుకోండి. ఈ 1000 మెంబర్స్ని పర్చేస్ చేస్తున్నారు. 100Kలో 1000 మెంబర్స్ పర్చేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారు, దాని కన్వర్షన్ రేట్ క్యాల్కులేషన్ చేసుకొని దాన్ని ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది మనకు ఒక రోజుకి. సపోజ్ నేను యాడ్ ద్వారా నా వెబ్సైట్కి ట్రాఫిక్ పంపిస్తున్నాను అనుకోండి, నేను పెట్టేటువంటి యాడ్ నాకు ఇక్కడ పర్చేజ్ చేసే వాల్యూ కన్వర్షన్ రేట్ని బట్టి దాన్ని డిసైడ్ చేస్తారు, రెవెన్యూ ఎంత వస్తుంది మనకి పర్ డే అనేసి. అర్థమైందా? కన్వర్షన్ రేట్ అంటే ఏమంటే ఎంతమంది మన వెబ్సైట్కి వచ్చిందనేసి పర్చేస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ 100K రావడానికి నేను ఒక 100K డబ్బు పెట్టాను అనుకోండి, 1,00,000 మంది నా వెబ్సైట్లో రావడానికి 1,00,000 మందిని నేను డబ్బులు పెట్టాను, రావడానికి మనీ స్పెండ్ చేశాను. ఆ 1,00,000 మందిలో 1000 మెంబర్స్ పర్చేస్ చేశారు.
అర్థమవుతుందా? దీంట్లో వచ్చిందనేసి నాకు 1000 మెంబర్స్ పర్చేస్ చేశారంటే 1000 వాల్యూ పర్ ఈచ్ పర్సన్ 1000 రూపీస్ అంటే నాకు ఏమవుతుంది 10 లాక్స్ అవుతుందన్నమాట. ఏమి 10 లాక్స్ 10 లాక్స్‌లో నాకు ప్రాఫిట్ వచ్చిందనేసి 2 లాక్స్ అనుకోండి. అంటే ఏమి నేను 1 లాక్ స్పెండ్ చేస్తున్నాను అంటే నాకు ఏమవుతుంది 1 లాక్ నేను స్పెండ్ చేస్తున్నాను అంటే అమౌంట్ 1 లాక్ నేను స్పెండ్ చేస్తున్నాను 1 లాక్ కస్టమర్స్‌కి. వాళ్ళు దాంట్లో 1000 కన్వర్షన్ అంటే ఏమి కన్వర్షన్ పూర్తిగా ఎంత పర్సెంటేజ్ అవుతుంది అప్పుడు 10% ఏమి 10% మెంబర్ కన్వర్షన్ రేట్ ఉన్నప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది 2 లాక్స్ వస్తుంది. 2 లాక్స్‌లో 1 లాక్ అడ్వర్టైజ్మెంట్ చేసేస్తే 1 లాక్ ప్రాఫిట్. అంటే దీన్ని బట్టి అనేసి వాళ్ళు కన్వర్షన్ రేట్‌ని కాలిక్యులేషన్ చేసుకొని మనం ఎంత రెవెన్యూ జనరేట్ చేయాలి, ఎంత చేయాలి, ఏమి అనేది దాన్ని డిసైడ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు కన్వర్షన్ రేట్ అంటే ఏమనేది మీకు అర్థమైంటుంది.